ఇటీవల బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ పై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం కాంతారాలో చూపిన పవిత్రమైన దైవ కుల సంప్రదాయాన్ని ఆయన స్టేజ్ పై ఎగతాళి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ ఘటన కర్ణాటకలో సాంస్కృతిక ఆధ్యాత్మిక అంశాలపై సున్నితమైన చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ వివాదం గత ఏడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 ముగింపు వేడుకల్లో మొదలైంది. ఆ కార్యక్రమంలో రణ్వీర్ సింగ్ తో పాటు కాంతారా నటుడు రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో రణ్వీర్ సింగ్ కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పోషించిన పాత్ర హావభావాలను అనుకరిస్తూ కొన్ని భంగిమలు చేశాడు. అప్పట్లో అది సరదాగా చేసిన అనుకరణలా కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాంతారా సినిమాలో చూపిన దైవ కోల కేవలం ఒక సినిమా సన్నివేశం మాత్రమే కాదు, అది తీర ప్రాంత కర్ణాటకలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక పవిత్ర ఆధ్యాత్మిక సాంప్రదాయం. గ్రామ దేవతలతో అనుసంధానమైన ఉన్న ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు అత్యంత గౌరవంతో పాటిస్తున్నారు. అందుకే ఆ సాంప్రదాయాన్ని వినోదంగా లేదా హాస్యంగా ప్రదర్శించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావించారు. ఫిర్యాదు చేసిన వర్గాల ప్రకారం రణ్వీర్ సింగ్ చేసిన స్టేజ్ ప్రదర్శన దైవకుల పవిత్రతను అవమానించేలా ఉందని, ఇది మతపరమైన భావోద్వేగాలను కించపరిచిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మత భావోద్వేగాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు వీడియో ఫుటేజ్లు, సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్పులు, ఫిర్యాదుదారుల వాంగ్మూలాలను సేకరిస్తూ ప్రాథమిక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.